పార్ట్ 1 రాబోతుంది. పార్ట్ 1 రిలీజ్. పార్ట్ 1. హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. పార్ట్ 1 ఈ సౌండ్ చాలా ఎక్కువ వినిపిస్తుంది. ఎవ్రీ మూవీ ఇప్పుడు వచ్చేది అట్లీస్ట్ 2 పార్ట్లు తీసామన్న టార్గెట్ తోటే వస్తున్నారు అనిపిస్తుంది. సో దాని ఇంపాక్ట్స్ ఏంటి, వాట్ డు వీ ఫీల్ అబౌట్ ఇట్ అన్న దాని గురించి చిన్న డిస్కషన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. విజయదశమి అప్డేట్స్ వచ్చేసినాయి మనకి అండ్ దర్ సో మెనీ ఎక్సైటింగ్ ఫిలిం న్యూస్ దట్ వీ హ్యావ్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మన స్టార్ బాయ్ సిద్ధుది కోహినూర్ Part-1 అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసినాడు. ఇట్ ఈస్ డైరెక్టెడ్ బై రవికాంత్ పేరేపు. చూసినావు నువ్వు పోస్టర్? నేను చూసినా కానీ ఇప్పుడే రిలీజ్ అవుతున్నది పార్ట్ 1 అని. నేను ఓన్లీ ఆ కోహినూరు ఆ అమ్మవారిది అదంతుండే ఆ ఫ్రేము అది చూసినా. నేను పార్ట్ 1 ఇప్పుడే రిలీజ్ అయినా. అప్పుడే పార్ట్ 1 ఏంద్రా? నాకు అదే అసలు ఈ Part-1 గోల్ ఏందో నాకు అర్థమైతలే. బిఫోర్ వి గెట్ ఇన్ టు దాట్, కాకపోతే ఈ రవికాంత్ పేరేపు నేను జస్ట్ గూగుల్ చేస్తుండే ఇందాక. వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ తీసినాడు. వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ ఈజ్ క్షణం, ఇంకొకటి కృష్ణ అండ్ హిజ్ లీలా, అండ్ బబుల్ గమ్ డైరెక్టర్ కూడా సుమావాలా సంతో. ఒక థింగ్ ఏంటంటే సిద్ధు ఈజ్ నాట్ గెటింగ్ క్యారీడ్ అవే. నేను ఏమనుకున్నా అంటే అందరు హీరోస్ లాగా డీజే టిల్లు తర్వాత పిండి పిండి పడేస్తాడేమో, ఇంకా అదే క్యారెక్టర్ ఆర్కి వేసుకుంటా అనుకున్నా. బట్ పోస్టర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. యూనో ఒక మైథలాజికల్ ఫిలిమా లేకపోతే ఏంటో అర్థం కావట్లే, కానీ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. పోస్టర్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నా పోస్టర్ నేను ఎంత నేను పార్ట్ 1 చదవలే. పోస్టర్ చూస్తూ డీటెయిలింగ్ చూస్తే లైక్ వా బాగుంది అనుకున్నా. కింద పార్ట్ చదవలే అసలు. బట్ అంటే పార్ట్ 1 ఉండాలేమో. మేబీ దే రియలీ హ్యావ్ కంటెంట్ దట్ ఐ డోంట్ నో. బట్ మై ఇష్యూ ఇస్ లెట్ దెమ్ కమ్ టు ద మూవీ చూసి ఎండింగ్ లా పార్ట్ 1 అని చెప్పడం ఈజ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్కి పార్ట్ 1 అని చెప్పడం అనేది ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్రెడీ ఫెడ్ అప్ అనిపిస్తుంది నాకు రీసెంట్ టైమ్స్లో. చాలా అనాయింగ్ అనిపించే ఒక థింగ్ ఏంటంటే Part-1 అని చెప్పి ఒకటి తీస్తున్నారు, అబ్రప్ట్గా దాన్ని ఆపేస్తున్నారు. ఏం స్టోరీ లేకుండా అబ్రప్ట్గా ఆపేసి దాన్ని ఒక క్లిఫ్ హ్యాంగర్ అంటున్నారు. చాలా కన్సర్నింగ్ థింగ్ ఏంది అంటే ఇట్స్ ఫైన్, ఓకే, మన తెలుగు ఆడియన్స్ మంచోళ్ళు, చాలా ఓపిక ఉన్నోళ్ళు అనుకుందాం. సెకండ్ దానికి వెళ్తాం మనం, అఫ్ కోర్స్ మనం సినిమా అంటే ఎట్లున్నా వెళ్తాం, మనకి ఇంకొక ఆప్షన్ లేదు. కాకపోతే వీళ్ళు ఏదైతే ఈ 6 ఏళ్ళు 7 ఏళ్ళు గ్యాప్ తీసుకొని చేస్తున్నారో ఆ ఫస్ట్ సినిమాలు ఏమైందనేది కూడా మర్చిపోతున్నారు జనాలు. ఎగ్జాక్ట్లీ. మేబీ ఓటీటీ ప్లాన్ ఏమో మళ్ళీ రీవాచ్ ఆన్ ఓటీటీస్ బిఫోర్ కమింగ్ టు థియేటర్స్ అని వ్యూయర్షిప్ పెంచుకోనికే. అంటే ఐ నో అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి పార్ట్ 1, బట్ ఇప్పుడు ధూమ్ 1 వచ్చినాయి కానీ ఎవ్రీథింగ్ వాజ్ స్టాండ్ అలోన్. ఇప్పుడు ధూమ్ 1 దొంగతనం అవుతున్నప్పుడు కట్ చేశాడు ఆ సినిమా. అది అయ్యి పట్టుకున్నాక సినిమా అయిపోతుంది. డీజే టిల్లు అయినా కొన్ని మూవీస్ వస్తాయి, మేక్ సెన్స్ టు మేక్ ఇట్ ఏ ఫ్రాంచైజ్. ఎందుకంటే హిట్ అయింది కాబట్టి క్యారెక్టర్ త్రూ జర్నీ చేయడం వేరే. ఇప్పుడు బాహుబలి నీడెడ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్. కానీ రాజమౌళి మళ్ళీ RRR సింగిల్ పార్ట్ తీసేసింది కదా. వీళ్ళందరూ ఎందుకు ఆ ప్యాటర్న్ ఫాలో అవుతలేరు? సినిమాకి అవసరం ఉంటే చేయి పార్ట్ 1 పార్ట్ 2 అండ్ గివ్ ద ఆడియన్స్ సంథింగ్. ఇప్పుడు ఒక మూవీ ఎండ్ అవుతున్నప్పుడు 2-3 నువ్వు థ్రెడ్ వ్రాప్అప్ చేసి ఒక మెయిన్ కోర్ పాయింట్. జస్ట్ వన్ టెల్ ఫ్యూ థింగ్స్. పుష్ప అండ్ KGF కూడా పార్ట్ 2 వస్తున్నాయి, కానీ అలా పార్ట్ 2 రాలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పుష్పలు ఏమవుతుంది, రైజ్ చూపెట్టారు. ఇంకా లాస్ట్ కి శిఖావంత్ కాప్ కూడా వస్తాడు, ఫాస్ట్ వచ్చి లాస్ట్ 5 minutes ఆ ఎంట్రీకి ఉంటుంది. కానీ టిల్ దెన్ అల్లు అర్జున్ ఆల్రెడీ రీచ్ ద పీక్. అందరు విలన్స్ ని కొట్టేసి పీక్ వచ్చిండు. అలా సినిమా కట్ చేస్తే ఒక సినిమా అయిపోయింది అంటే 1 రేంజ్కి వచ్చేసిండు. ఇది ఒక అడిషనల్ ఇష్యూ, ఒక కాన్ఫ్లిక్ట్ కొత్తది వచ్చింది. లాస్ట్ 20 minutes వచ్చింది పెళ్లి ఈ టైంలో. సో నువ్వు ఇప్పుడు చచ్చిపోయినవరా, నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్, అట్లే తెలుసు. పుష్ప రోజు ఆల్రెడీ లేచిపోయిండు టాప్ కి. ఇప్పుడు షికావత్ ని ఎట్లా ఫైట్ చేస్తారు అన్నది ఇప్పుడు ఇది కంటిన్యూ. ఇప్పుడు షికావత్ అయిపోతుంది నెక్స్ట్ ఫిల్మ్ లో. నెక్స్ట్ ఫిల్మ్ ఎండ్ ఇంకో విలన్ వస్తాడు, ఇంకో థర్డ్ పార్టీ ఇస్తారేమో. బట్ ద పాయింట్ ఈస్ అట్లీస్ట్ ఏబుల్ టు వ్రాప్ అప్. వాడు స్టార్ట్ అయిదాం అనుకున్నది ఒక రీచ్ అయ్యిండు, బాగుంది. ట్రూ, ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు చెప్పాలనుకునే స్టోరీ Part-1 లో చెప్పేసినారు. 2కి జస్ట్ ఒక అడిషనల్ పాయింట్ మనకి ఇచ్చిండి. ఇఫ్ యూ థింక్ అబౌట్ బాహుబలి కూడా, మనకి బాహుబలి అని అంత పెద్ద క్యారెక్టర్ ఒకటి ఏమైంది ఏందంతా అని చెప్పేసి మనకి ఫస్ట్ హాఫ్ లో చెప్పేసినారు ఆల్రెడీ. ఆయనని కట్టప్ప చంపినాడు అనేది క్లిఫ్, ఆఫ్ కోర్స్ యూనో ఇండియాస్ బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్ అది. బట్ దెన్ ఒక పాయింట్ వరకు తీసుకొచ్చినాడు రాజమౌళి ఆ మూవీని. అదే ఆ సినిమాలో అందరూ బలాల్ దేవ్ ఎవరు ఇవంతా అడగరు, ఒట్టి వై కట్టప్పకి బాహుబలి ఒకటి అడుగుతారు. నువ్వు అనుష్కని బయటికి తీసుకొచ్చేసిండు, వాళ్ళందరూ ఫైట్ చేసి మనకి బలాల్ దేవ్ సనని చంపేసిండు. ఇవన్నీ అయినాయి. ఇప్పుడు వచ్చే సినిమాలల్లో ఏమైతేలే, విలన్లానే ఉంటారు, హీరోయిన్ లానే ఉంటారు, హీరో లానే ఉంటారు. నేను ఇప్పుడు ఈ కోహినూర్ పోస్టర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పైన చూస్తుంటే వెరీ ఇంట్రెస్టింగ్ కమెంట్స్. ఒకడు అన్నాడు Part-1 లో యూకేకి వెళ్ళి డైమండ్ దొంగతనం చేస్తాడు, అక్కడ స్టక్ అవుతాడంట. Part-2 లో ఇండియాకి ఎట్లా రిటర్న్ వస్తాడు అనేది ఫ్యాన్ థియరీ ప్రాబబ్లీ. సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే అండి, వాట్ డూ యూ థింక్ ద ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్? ఎందుకంటే అండ్ దీస్ ఆర్ నాట్ ఈజీ ఫిలిమ్స్ టు మేక్. వందల కోట్లు ప్రొడ్యూసర్స్ పోసి మూవీస్ చేస్తున్నప్పుడు ఈ Part-1 Part-2 హౌ డూ యూ థింక్ దట్ విల్ అఫెక్ట్ దెమ్? ఐ థింక్ సి
ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్ రా. దే థింక్ అబౌట్ దర్ ఓన్ గుడ్ కాబట్టి. ఈ మధ్య నాకు అనిపిస్తుంది దేర్ నో ప్రొడ్యూసర్స్ హూ లవ్ ఫిల్మ్, ద ప్రొడ్యూసర్స్ హూ లవ్ మనీ అన్నట్టు అయిపోయింది. సో ఇప్పుడు పార్ట్ అండ్ పార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఓటీటీస్ కమ్ముకుంటారు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేస్తారు, నార్త్ ఒకటి, శాటిలైట్ ఒకటి, మ్యూజిక్. సో వాటి పెట్టిన పైసలు వస్తున్నాయి. పక్క చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ లో పైసలే నీకు సెకండ్ పార్ట్ కూడా వచ్చేస్తాయి. సెకండ్ పార్ట్ మొత్తం ఫ్రీయే. లైక్ కానీ జోకర్. ఎంతవరకు కానీ కంటెంట్ ఏది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు కేజీఎఫ్ కూడా పార్ట్ 2 ఉంది. కానీ కేజీఎఫ్ లో నీకు మెయిన్ విలన్ మెయిన్ విలన్ చంపేసినాడా. యా. సో అప్పుడు ప్రొడ్యూసర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నీకు 100 కోట్లు పెడతావు, 300 కోట్లు వచ్చినాయి. Yeah. సో నీకు 200 కోట్లు ప్రాఫిట్ అనుకుందాం. ఈవెన్ ఇఫ్ డజన్ దాట్ ద మ్యాథ్. ఆ 200 కోట్లు ఇంకో 100 కోట్లు పెట్టి సెకండ్ పార్ట్ తీసి దాని ఇది అంతా నీకు ప్రాఫిటే సెకండ్ పార్ట్ ఏదైనా. అదొక అప్రోచ్. కానీ ఏమో ఐ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఐ డోంట్ లైక్ దిస్, స్పెషల్లీ ఇఫ్ దే నాట్ ఏబుల్ టు ర్యాప్ అప్ ప్రొడ్యూసర్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే నన్ను అడిగితే కొన్ని మూవీస్ నువ్వు అన్నట్టు ఇప్పుడు కేజీఎఫ్ ఒకటి, పుష్ప ఒకటి, అండ్ హనుమాన్ కూడా ఒకటి. ఇప్పుడు హనుమాన్ కూడా 2 parts లో వస్తుంది కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ మూవీస్ హ్యావ్ అ సర్టెన్ కైండ్ ఆఫ్ అ క్లోజర్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు సెకండ్ పార్ట్ నేను చూడకపోయినా కానీ నువ్వు అన్నట్టు నిజంగా ప్రాబబ్లీ నేను చచ్చిపోయినా కానీ ఐ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ ఏమో, ఓకే నెక్స్ట్ పార్ట్లో ఏమైందని. అయితే కొన్ని మూవీస్ వస్తున్నాయి అన్నెసెసరీగా పార్ట్ 2 చేస్తున్నారు. రైట్, వీ స్పోక్ అబౌట్ దిస్ దేవరకు అసలు పార్ట్ 2 అనేది ఎందుకు అనవసరంగా అనిపించింది మనకి. రైట్, అట్లా నీకు ఇంకేమో మూవీస్ అనిపించినాయి? ఆర్ యునో విచ్ మూవీస్ డిడ్ యూ ఫీల్ పార్ట్ 2 చేస్తే బాగుండు అని అనిపించే మూవీస్ ఏది? చెయ్యకుండా ఉండాల్సింది అని అనిపించిన మూవీస్ ఏంది? నేను మర్చిపోయే ముందు ఒక్కసారి చెప్దాం అనుకుంటున్నా. F3, F4 అవైతే కానీ అట్లీస్ట్ అవి దోస్ ఆర్ లైక్ సింగం కైండ్ ఆఫ్ మూవీస్ కాబట్టి స్టాండ్ అలోన్స్ లా ఉంటాయి కాబట్టి దే కెన్ జస్ట్ డూ లైక్ ఫ్రాంచైజ్. ఈ స్టోరీ కంటిన్యూషన్ ఏదైతే ఉందో ఐ థింక్ మూవీస్ విచ్ డిజర్వ్డ్ యాక్చువల్లీ మోర్ అండ్ మోర్ పార్ట్స్ ఏందో పొన్నియిన్ సెల్వన్ సిరీస్ ఏదైతే వచ్చిందో నేను ఆ బుక్స్ చదివినా అనమాట. సో ఐ నో ద స్టోరీ. ఓకే. ఆ సినిమాలో తీయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ ఎ సిరీస్. ఓకే. అదేమో రష్డ్. నువ్వు కట్ చేస్తే కార్తీ ఈడుంటాడు, కట్ చేస్తే కార్తీ ఆడుంటాడు, ఏ ఫ్రేమ్ లో చూడు కార్తీ ఇట్లా అపీర్ అవుతూ ఉంటాడు. అది ఒక విధంగా తప్పే. దేవరాన్నేమో ఏం కదలదు. ఫస్ట్ హాఫ్ బాగుతా, సెకండ్ హాఫ్ అసలు ఏం కదలదు. క్లిఫ్ హ్యాంగర్ రియల్ గా ఇచ్చినట్టు ఉంటది. నువ్వు క్లోజర్ ఇచ్చి మెయిన్ చచ్చిపోయిండు, వీడిప్పుడు వీడు అన్న వచ్చిండు, ఇంకో ఊరు నుంచి ఎవడో వచ్చిండు అని చూపెట్టడం అది వేరే. ఇంకా అసలు పార్ట్ 1 ఈ మధ్య ఏమొచ్చినాయి, ఇండియన్ 2 అన్నెసెసరీ. అసలు ఇండియన్స్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖరాబ్ చేస్తుర్రా, ఏడ్స్కుంటా కూడా పోయినాం థియేటర్ కి. అట్లీస్ట్ దాంట్లో కొంచెమన్నా క్లోజర్ ఇచ్చి ఏదో ఒకటి అయ్యి పార్ట్ 3కి టేక్ ఆఫ్ అవుతుందంటే అది వేరే. ఏమున్న సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ దట్ ఇండియన్ 2. అది సింగం అగైన్ చెప్పొద్దు, అదైతే ఒక వాడు కాప్ వర్స్ తయారు చేసిండు. అది డేంజర్ ఉన్నది. చూడాలి, ఇంకా రాలేదు. కానీ నాకు అనిపిస్తుంది అంటే నౌ దట్ ఐ థింక్ అబౌట్ దిస్, ఇదంతా విశ్వరూపంతో స్టార్ట్ అయిందని అనుకుంటా. ఎందుకంటే విశ్వరూపం 2 వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ టు హ్యావ్ దట్ ఫ్రాంచైజీ మోడల్ మన దగ్గర. వాట్ యూ థింక్? అంటే పాయింట్ ఈస్ కొన్నిసార్లు సమ్ మూవీస్ డిజర్వ్ సెకండ్ పార్ట్ ఏమో. 1 వాజ్ అన్ ఎక్సలెంట్ మూవీ. విశ్వరూపం 1 అసలు మైండ్ పోయింది అప్పట్లో. ఆ టైంలో కమల్ హాసన్ తీసిన రేంజ్ కి సినిమాకి మైండ్ పోయింది. సెకండ్ పార్ట్ ఎందుకు తీసినాడో ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. అదే కదా, అంటే మేబీ అట్లా ధూమ్ 3-4 లో ట్రై చేద్దాం అనుకోండేమో. ఇష్యూ ఈస్ మరి ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు. నీకు మహా అంటే 3-4 years లో వచ్చి ఉంటే నువ్వు ఫస్ట్ దాని ఉన్న హైప్ ని బిల్డ్ చేస్తున్నావు కాబట్టి అది ఉంటది. సెకండ్ పార్ట్ అంత గ్యాప్ వచ్చేసరికి నువ్వు సెకండ్ పార్ట్ చూస్తే ఇట్స్ ఆ క్వాలిటీ అయినా స్టోరీ టెల్లింగ్ అయినా విశ్వరూపం 1 దగ్గర ఉన్నట్టే ఉంటది. బికాస్ ఇట్స్ లైక్ 7-10 years గ్యాప్. ప్రపంచం సినిమాలు చూసినప్పుడు చాలా యావరేజ్ సినిమా ఎందుకు తీసిండు అసలు కమల్ హాసన్? అది కూడా ఏంది డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుడు, అంబిషన్, నా లైఫ్ టైం లో చేయాల్సిందే అని ఆస్తులు అమ్ముకుంటున్నా, నేను నాకు ఇప్పుడు ఇల్లు లేదు తాకట్టు పెట్టి సినిమా తీస్తున్నా, అంత ఎక్స్ట్రీమ్ కూడా పోయే అవసరం లేదు ఆ సినిమాకి. సో సార్ చిరంజీవి సినిమాలు ఏమైనా వస్తున్నాయి పార్ట్ 1 పార్ట్ 2లో? ప్రస్తుతానికైతే వీఆర్ లక్కీ ఎనఫ్. వి విల్ టాక్ అబౌట్ విశ్వంబర ఇన్ అ బిట్, బట్ ఐ హోప్ ఇట్స్ నాట్ మేడ్ ఇన్ పార్ట్స్. కాకపోతే నాకు ఒక్కటి అంటే ఇఫ్ దేర్ ఇస్ వన్ థింగ్ ఐ కుడ్ చేంజ్ అబౌట్ దిస్ పార్ట్ 1 పార్ట్ 2 మూవీస్ ఏంది అంటే, వాళ్ళు ప్రాపర్ గా ఫుల్ షూట్ చేసి కట్లో వాళ్ళకి ఓకే పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేయాలి అనుకుంటే దట్స్ అన్ హోల్ అదర్ స్టోరీ. వీళ్ళు ఫస్ట్ నుంచే నేను దీన్ని 2 పార్ట్లలో చేయాలి అని ఒక టెంప్లెట్ పెట్టుకున్నారు. యూనో, అంటే నేను ఒక ఇంటర్వ్యూ వింటుంటే, ప్రశాంత్ వర్మది ఒక ఇంటర్వ్యూ వింటున్నాను నేను ఒక పాడ్కాస్ట్ లో. ప్రశాంత్ వర్మ చెప్పినాడు, నేను నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏంది అంటే, నేను ఒక 5 to 6 హై సీన్స్ రాసుకుంటా సినిమాలో, దాని మధ్యలో స్టోరీ ఫీల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నాడు. దాంట్లో హనుమాన్ ఎట్లా ఫిట్ అవుతుందో నాకు ఫస్ట్ థింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే హనుమాన్ 1 కి వచ్చిన ఎండింగ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎండింగ్స్ ఫర్ అ ఫిల్మ్. అసలు ఆ మంచి హై ఇచ్చినాడు, మూవీ లేపట్టేసినాడు. మళ్ళీ దాని సెకండ్ పార్ట్లకు ఎందుకు తీసుకెళ్లాలనుకున్నాడో ఐ డోంట్ నో. అగైన్ వి రెస్పెక్ట్ హిస్ డెసిషన్. కాకపోతే ఈ 2 పార్ట్లుగా చెయ్యాలి అని ముందే ఫిక్స్ అయిపోయి చేయడం ఏదైతే ఉందో, ఐఎమ్ నాట్ రియలీ సపోర్టివ్ ఆఫ్ దట్. అదే ప్రశాంత్ వర్మ హీ ట్రైస్ టు ఫాలో రాజమౌళి కూడా రాజమౌళి ఫస్ట్ ఆ సీక్వెన్స్ లో వస్తాయి, ఒక యానిమల్స్ జంప్ చేయాలి,
ఇద్దరు కలిసి ట్రైన్ దగ్గర ఒక ఇద్దరిని కాపాడాలి, లాస్ట్కి ఒక తెల్లలతో ఫైట్ చేయాలి, ఇవన్నీ సీక్వెన్స్ ఉండి దాని మధ్యలో ఎట్లా వేద్దాం స్టోరీ స్క్రీన్ ప్లే అనేది ఒక కమర్షియల్ డైరెక్టర్ కి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సెడ్ అసలు నాకు ప్రశాంత్ వర్మ దగ్గర ఒక వన్ డే థింగ్ ఏంటంటే ఓకే హనుమాన్ తీసిండు బాగుంది అండ్ ఈ ఆల్రెడీ టోల్ నేను ఇట్లా మార్వెల్ లాగా చేస్తున్నా, మల్టిపుల్ క్యారెక్టర్లు ఉంటాయి అంటే అట్లాంటి దానికి ఒక యూనివర్స్ పేరు పెట్టాలి. ఇప్పుడు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటారు కానీ కెవిన్ ఫైగి సినిమాటిక్ యూనివర్స్ అన్నారు. ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఈయన సినిమాలలో లేడు, ఈయన లేడు, మనకు ఒక క్యారెక్టర్ బేస్డ్ యూనివర్సెస్ ఉంటాయి లేదా కాప్ యూనివర్స్ అనో. కానీ ఇప్పుడు రోహిత్ శెట్టి యూనివర్స్ అన్నారు. ఇప్పుడు లోకి సినిమాటిక్ యూనివర్స్ కూడా ఎందుకన్నా నాకు సెన్సే రాదు. నేను ఫస్ట్ పీవీసీ అంటే అది పీవీసీ పైప్స్ అనుకున్నా. అసలు పీవీసీయు ఏంది ఇది అనుకున్నా. మళ్ళీ ఏంది అట్లీస్ట్ లోకి ఒక సినిమా విక్రమ్ తీసిండు, కైతి తీసిండు, సెకండ్ థర్డ్ పార్ట్ కి వీఆర్ గోయింగ్ ఇన్ టు ఎల్సీ అని పెట్టిండు. హనుమాన్ ఫస్ట్ సినిమా పీవీసీ అని రాసుకున్నాడు. అంటే ఫిక్స్ అయిపోయింది నేను దీన్ని పిండుతా, మీకు ఎంతో అన్ని ప్రతి దేవునో హీరో చేస్తా, ప్రతి సినిమాని పిండుతా. ఐ డోంట్ గెట్ ఇట్ మ్యాన్. ఇప్పుడు మహాకాళి అని కూడా ఐ థింక్ హీ రిలీజ్ దట్ అనౌన్స్మెంట్. ఇంట్రెస్టింగ్ ఉండే అది నాకు టైటిల్ రిలీజ్. లెట్స్ ఈ లేడీ సూపర్ హీరో అంటే సంథింగ్ కంప్లీట్లీ న్యూ ఇండియన్ సినిమాలో. సో లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ క్లిక్. ఇంకోటి నాకు ఒక సినిమా అంటే నేను అన్నెసరీలీ అనను కానీ యానిమల్ ఏదైతే ఉందో దానికి కూడా పార్ట్ 2 అనవసరమేమో అనిపించింది. అంటే సందీప్ రెడ్డి వంగ ఐ డోంట్ నో వాట్ హీ హ్యాస్ ఇన్ హిస్ మైండ్. 1కి క్లోజర్ ఇచ్చి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ నా ఫీలింగ్. నాకు ఫాల్ట్ మేబీ లైక్ వంగ టూ మచ్ ఏమో కానీ నాకు 1 పార్ట్ ఫినిషింగ్ మంచిగా అనిపించింది. 1 పార్ట్ ఫినిష్ అయిపోయింది నీకు, అది మళ్ళీ క్లిఫ్ హ్యాంగర్ ఎట్లా నీకు పోస్ట్ క్రెడిట్స్ లా ఇంకోటి ఉన్నాడు సేమ్ లైక్ పుష్ప ఒక్కడు వస్తాడు. అది ఇప్పుడు ఎప్పటికి కాకపోయినా వీనో రణ్వీర్ కపూర్ వాళ్ళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది, వాళ్ళ డాడ్ ఈస్ నియర్ టు డెత్, వీడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అదొక క్లోజర్. ఆ సినిమా టైటిల్స్ కూడా పడిపోతాయి. దాని తర్వాత కట్టు మనకి యానిమల్ పార్క్ టీజర్ ఇచ్చింది కానీ అది జస్ట్ అడిషనల్ థింగ్ అగైన్. ఇట్ జస్ట్ ఏ ఫన్ థింగ్ టు ప్లే. అదే చేసినా చేయకపోయినా ఒక వదిలేసిరు అట్లా చిన్న మార్క్. ఐఎమ్ ఫైన్ విత్ దోస్ ఫిలిమ్స్. అట్లీస్ట్ నువ్వు ఫస్ట్ పార్ట్ అయిపోయింది, వీడు లోన్లీ అయిపోయిండు, హీ లాస్ట్ ఎవ్రీథింగ్, అదన్నా చూపెట్టింది. అది కూడా చూపెట్టకుండా వీళ్ళు అందరు కలిసే ఉన్నారు, ఇప్పుడు ఇంకోటి వచ్చి అటాక్ చేస్తున్నా అంటే మాత్రం ఐ వుడ్ హావ్ బీన్ సాడ్. కానీ ఐ థింక్ ఐ వాజ్ ఓకే విత్ దట్. ఐ జస్ట్ లైక్ వంగా టూ మచ్ అండ్ నాట్ అబౌట్ టు క్రిటిసైజ్ హిమ్. యా మిస్టర్ క్లాసెస్ నువ్వేమనుకుంటున్నావు? నీకేమనిపించింది ఈ సినిమాస్కి పార్ట్ 2 అవసరం లేదు అని నీకు అనిపించిన సినిమాస్ ఏంది? ఆర్ యూనో ఇది పార్ట్స్ లాగా చేస్తే ఇంకా బాగుందని అనిపించిన ఫిలిమ్స్ ఏంది? యానిమల్ కి నాకు ఐ డోంట్ థింక్ ఇట్ మైట్ నీడ్ అ సీక్వెల్, అవసరం లేదనిపించింది. ఇట్ వాస్ బెటర్ ఆఫ్ బీయింగ్ 1 పార్ట్ ఫిలిం. అండ్ ఇంకేమేమి ఉన్నాయి అనౌన్స్మెంట్ పార్ట్ 2? ఒకటి యానిమల్ ఐ హావ్ టు డిఫెండ్ మై వంగా నా పేరు పెట్టుకున్నందుకన్నా పార్ట్ 1 నువ్వు టైటిల్ థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోయినావు రా, నీ తెలుసు ఆ పార్ట్ 2 ఉంటుందని. ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్ వెన్ ద ఎండ్ క్రెడిట్స్ స్టార్ట్ రోలింగ్? ఎగ్జాక్ట్లీ. అంటే మా పాయింట్ కూడా అదే. అంటే అక్కడికి క్లోజర్ ఇచ్చేసి ఉంటే అగైన్ వీ డోంట్ నో వాట్ హీస్ కుకింగ్. బట్ నేను అనేది ఏంటంటే అది తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అని చెప్పి. అంటే బాబీ డియోల్ తో ఫైట్ ఒక మంచి ఫీల్ ఉండే అక్కడికి అయిపోయింది, దాన్ని సాగదీయాల్సిన అవసరం ఏంది అని. బట్ యూ నెవర్ నో. అగైన్ నువ్వు అన్నట్టు వీ షుడ్ బ్యాకప్ ద డైరెక్టర్. ఇప్పుడు స్టూడియోస్కి ఏముంటదంటే వాళ్ళకి ఇఫ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ స్టూడియోస్, వాళ్ళకి ఐపీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ బికాస్ దే పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ మనీ. దే మైట్ నాట్ నెసెసరీ మేక్ ఇనఫ్ అండ్ దెర్ ఇస్ నాట్ ఆల్వేస్ ఇనఫ్ మనీ. కాబట్టి దే వాంట్ టు క్యాపిటలైజ్ ఆన్ ది ఐపీ ఉంది, దీనికి ఒక ట్రాక్షన్ ఉంది. లైక్ 3 యూనివర్స్ చూసుకో, 3 యూనివర్స్ కూడా ఆ ఐపీ వల్ల దే ట్రైంగ్ టు మేక్ డిఫరెంట్ మూవీస్ అండ్ డిఫరెంట్ వర్టికల్స్ లో. అంటే జాంబీది ఒకటి, మేబీ ఫ్యూచర్ లో వస్తాయి, వ్యాంపైర్ ఒకటి, వేర్ వుల్ఫ్, ఇట్ చుడేల్, ఇవన్నీ. అంటే దే ఆర్ ట్రైంగ్ టు బ్యాంక్ ఆన్ ఇట్ అండ్ లైక్ మేక్ ఇట్ అ ప్రాఫిటబుల్ వెంచర్ ఫర్ దెమ్ సెల్స్ బికాస్ ఆ ఐపీ నుంచి వస్తుంది. లైక్ హౌస్ఫుల్ 1, 2, 3, యూ నో హౌ దెవ్ మేడ్ మనీ. అంటే ఆ టైప్ లో వెళ్దామని అనుకుంటున్నారు. బట్ అట్ వాట్ కాస్ట్? ఆర్ట్ దెబ్బతినొద్దు. బికాస్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ద ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద మూవీ. ఫస్ట్ లో అనిపించచ్చు కూల్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఆ సినిమా నుంచి హీరో, ఈ సినిమా నుంచి హీరో వస్తారు, ఒక హై వస్తుంది. బట్ అవన్నీ మ్యానుఫ్యాక్చర్డ్ అయిపోతాయి ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. ఆర్గానిక్ అనిపించవు. నాకైతే సింపుల్ రా, పార్ట్స్ వచ్చినా పర్లేదు, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ స్టోరీ పార్ట్స్ రావచ్చు, కానీ క్లోజర్ ఉండాలి సినిమాకి. యా, కంప్లీట్ లూప్ అయితే కావాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు? స్త్రీలా ఓ స్త్రీ రేపురా అన్న కాన్సెప్ట్ లా లాస్ట్ కి ఆ చుడేలు ఏం చేయలేదు అన్న దగ్గర కట్ అయింది అనుకో, సినిమా చిరాకు ఉంటది. దట్ ఈస్ మై ఓన్లీ గ్రైప్. ట్రై టు మేక్ న్యూ ఫిలిమ్స్, దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. కానీ మాకు చేతనైతే లేదు, మేము ఇదే చేస్తామంటే చేయండి, కానీ అట్లీస్ట్ క్లోజర్లు ఇవ్వండి చూసేటోళ్ళకి, వినేటోళ్ళకి. ఏదైనా మేము పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినాం, మేము పార్ట్ 1 డిస్కస్ చేస్తూ చేస్తూ కట్ చేసి మిగతా పార్ట్ 2 ఏంటంటే చండాలంగా ఉంటుంది. వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ థాట్స్. సో బిఫోర్ వి క్లోజ్, నేను ఇప్పుడే మళ్ళీ ఒకసారి పోస్టర్ చూస్తున్నా. వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో అన్ ఇండియన్ ఫిలిం అనేసినాడు కింద, పాన్ ఇండియన్ ఫిలిం అనేయకుండా
కోహినూర్ గురించి మాట్లాడుకుంటున్నాం మిస్టర్ గ్లాసెస్. సో స్టార్ బాయ్ సిద్ధు ఓకే. కోహినూర్. సిద్ధు. సో ఓకే. అన్ ఇండియన్ ఫిల్మ్ అనేసినాడు. విచ్ ఇస్ రియలీ నైస్ ఈస్ ట్రైయింగ్ టు బ్రేక్ సంథింగ్ దేర్. అండ్ ఇంకో థింగ్ యాహ్! ఏందంటే నేను ప్రొడ్యూసర్ ఎవరా అని చూస్తుండే నాగవంశీ ప్రొడ్యూసర్ దీనికి. సితార్ ఎంటర్టైన్మెంట్. ఎస్. యాహ్! సో అంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ మనోడు అంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ ద ప్రొడ్యూసర్ అని. బట్ నాకు ఒక ఇంక ఇంట్రెస్టింగ్ థాట్ ఒకటి ఏమొచ్చింది అంటే ప్రాబ్లీ ప్రొడ్యూసర్స్ సెకండ్ పార్ట్ కోసం అడుగుతున్నారా అని. ఎందుకంటే మనోడు ఆల్రెడీ 'మ్యాడ్‌ది' 2 పార్ట్‌లు చేసిండు. 'మ్యాడ్' ఆల్రెడీ హిట్ అయింది. రెండో పార్ట్ చేస్తున్నాడు. 'డీజే టిల్లు' వచ్చింది. మళ్ళీ దాని సెకండ్ పార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 'కోహినూర్.' సో ఆ పర్స్పెక్టివ్‌లో థింక్ చేస్తే డూ యూ థింక్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్సో పుషింగ్ డైరెక్టర్స్ టు మేక్ ఇట్ ఇన్ 2 పార్ట్స్? అదే ప్రొడక్షన్ హౌసెసే పుష్ చేస్తాయి. అంటే దట్ ఈస్ ట్రూ. ఇన్ బిగ్ ఫిలిమ్స్ ఐ అండర్‌స్టాండ్. కానీ ఇట్లాంటి చిన్న సినిమాలకు కూడా సెకండ్ పార్ట్ అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ ఫస్ట్ పార్ట్ తీసి అరే నడిచింది ఇంకోటిది అని ఫోర్స్ చేస్తుర్రొచ్చు. కానీ పోస్టర్‌లోనే పార్ట్ 1 వేయడం మాత్రం ఐ ఫీల్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టీమ్స్ చాయిస్. ఇప్పుడు 'మ్యాడ్', 'డీజే టిల్లు' మాత్రం జస్ట్ ఫర్ మనీ. అరే ఫస్ట్ నడిచింది సెకండ్ కూడా చేయని ఫోర్స్ చేసిర్రు. ఇంకోటి కానీ 'కోహినూర్' ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఈ కొడుకులు నాకు అర్థం కాదు. అలా క్యాప్షన్ చూసినావు నువ్వు నాగవంశీ క్యాప్షన్‌లో 'కోహినూర్ పోయి 1000 సంవత్సరాలు అయింది. అంటే ఏందిరా ఇది సినిమా అనేది నిజంగా ఇప్పుడు పోతున్నాడు యూకేకి ఆక్షన్‌లో కొనుక్కరానికే. అదేదో అంటే ద వే యూ రైట్ ఈ సినిమాలో కోహినూర్ గురించి ఉంటదేమో కానీ ఇట్స్ నాట్ రైట్. మా కింగ్ విల్ బి బ్యాక్. హీ ఈస్ గోనా ద కింగ్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అంట. అంటే నిజంగా పోతుండే ఇప్పుడు యూకేకినా. ఐ హ్యావ్ ఫ్యూ థాట్స్. ఓకే, ఐమ్ జస్ట్ గోనా ఎండ్ దిస్. మన వ్యూయర్స్ అందరికీ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ చెప్పండి. థాంక్స్ బ్రోస్. Yeah, thank you guys. That's it for today's part 1 issues of our films. We're gonna talk more. We are jumping into Vijayadashmi special. విజయదశమికి దసరాకి చాలా సినిమాలు అనౌన్స్ చేసిర్రు అప్కమింగ్వి. సో వీఆర్ గోనా డూ అ డీప్ డైవ్. సో సీ యూ గైస్ దేర్. బై.